రామకాంత్ రెడ్డి గారి ట్యాంక్ బండ్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. నాగార్జున గారు కూడా స్వాగతం సుస్వాగతం. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. మరి వాస్తవంగా చెప్పాలంటే నిన్ననే గారు అదే విధంగా నిన్ననే పోయి మన ఒడ్డపల్లి కథ మీద కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ఒడ్డపల్లి కాంగ్రెస్ వాటర్ తరఫున సర్టిఫికేట్ అట్లే ఆయన కూడా ఆయన మొక్కగా కనపడండి అబ్బా కిదిగా అట్లా అట్లా అయితే మొక్కగా సర్టిఫికేట్ మొక్కగా ఉన్నట్టుంటుంది. ఛానల్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి డోనర్స్ మొత్తం సర్టిఫికేట్స్ పెట్టుకొని సిద్ధంగా ఉండాలి. స్వాగతం సుస్వాగతం. రాజేందర్ రెడ్డి గారు, రాజన్న గారికి గారు చాలా దాదాపు 6 MROలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ధన్పూర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ధన్పూర్ మండల్ చక్కటి సార్ మీరు ఇప్పుడు పట్టుకోవాలి. ఇంకో అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటూ వాకర్ తరఫున ధన్యవాదాలు అన్నారు. అన్న కూర్చో కూర్చో అది ఉండాలి. ముచ్చట్లు ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఒడ్డపల్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా ఆ కమిటీ అధ్యక్షులు రాజేష్ గారిని, వారి కమిటీ సభ్యులని అభినందిస్తున్నా. నిజంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని చేసినా రక్తదాన శిబిరానికి మించినది అనేది లేనే లేదనేది మనందరికీ తెలిసిన విషయం. ఒకసారి రక్తం ఇచ్చినామంటే అది ఒక మనిషిని మనం బతికించిన తృప్తి మన జీవితంలో కలుగుతుంది. అట్లాంటిది ఇక్కడ ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐలు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంతోమంది చెప్తున్నారు. ఒకళ్ళు నేను ఇది 20వ సారి అంటున్నారు. అంటే అంతకంటే జీవితంలో ఏం కావాలి, డబ్బులున్నా అది బయట రాని. కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో మన జిల్లాలో రక్తం కొరత లేకుండా ప్రతి ఒక్కరం ముందుకొచ్చి వీలైన వాళ్ళందరూ కూడా, సాధ్యం కాని వాళ్ళదంటే వదిలేయండి, దాని గురించి హెల్త్ ప్రాబ్లమా ఇంకేదైనా ఉంటే ఇయ్యలేని పరిస్థితిలో ఉంటే వదిలేయండి. కానీ ఇయ్యవలసిన వాళ్ళు మాత్రం తప్పకుండా అందరము ఒకసారి ముందడుగు వేయాలి. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనం ఇట్లాంటి విషయాలని మనం అందరికీ వివరిస్తూ వాటిని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని చెప్పి మనం చేస్తాం.